నేడు కరీంనగర్ జిల్లా ప్రెస్ క్లబ్లో పత్రికా సమావేశం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘ నాయకులు. వెలిచాల గ్రామానికి సంబంధించిన కుతాడి కనకయ్య గొర్రెల దొంగతనం కేసులో తప్పు ఒప్పుకున్నప్పటికీ రామడుగు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సురేందర్పై చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కావని వారు పత్రికాముఖంగా తెలియజేశారు. నా పేరు శుద్ధార లక్ష్మణ్. నేను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. ఈ మధ్యకాలంలో రామడుగు ఎస్ఐ సురేందర్ గారి పైన గొర్రెల దొంగతనం కేసులో కుతాడి కనకయ్య గారిని తీసుకుపోయి చిత్రహింసలకు గురి చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఘోరంగా కొట్టడం జరిగిందని చెప్పి కూడా కొన్ని ప్రజా సంఘాలు మరియు వారు ఆరోపణలు చేస్తున్నారు. వారు చేసే ఆరోపణలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తనను ఒక దొంగతనం కేసులో చట్ట ప్రకారం చట్ట పరిధిలో తనను పిలిపించి మందలించడం జరిగింది తప్ప ఏదో సివిల్ మ్యాటర్ల ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడని చెప్పి తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ఉపయోగించడం కానీ కొట్టడం కానీ జరగలేదు. దాని ఎస్ఐ అనేటువంటి ఆయన సామాజిక వర్గానికి గత 20 సంవత్సరాల నుంచి తను ఉద్యోగం చేస్తూ అన్ని వర్గాలకు కూడా అంటే నేర చరిత్ర ఉండగానే నేరస్తులను మార్చే ప్రయత్నం చేసింది తప్ప ఎవరిని కూడా ఇవరకు ఆ రకంగా చేయలేదు. మరి దానికి కావాలని కొంతమంది దాని వెనుక ఉండి ఇలా హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఈ కమిషన్ ఆ కమిషన్ అని చెప్పి ఎస్ఐను సస్పెండ్ చేయాలని చెప్పి బదనాం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది సో వాస్తవంగా ఏదైనా సివిల్ మ్యాటర్లో అట్లాంటివి చేసే పరిస్థితి ఉంటే దానికి మేము కూడా ఖండిస్తామని చెప్తున్నాం. అది ప్యూర్లీ దొంగతనం కేసు. తన దొంగతనాన్ని కూడా అంగీకరించండు. ఆయనకు నేర చరిత్ర ఉంది కాబట్టి ఎస్ఐ గారు చట్ట ప్రకారము చట్ట పద్ధతిని తనను పిలిపించి మందలించడం చేయడం జరిగింది. కానీ ఏదో స్వార్థం కోసమో ఏదో పలుకుబడి కోసమో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి సంఘటన కాదని చెప్పి మరీ ప్రజా సంఘాలకు మరియు ఎవరైతే దీన్ని అక్కడ మానవ హక్కుల సంఘం వరకు తీసుకుపోతున్నారో వాళ్ళు కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దొంగను దొంగ పద్ధతితో విచారించకపోతే ఏ పద్ధతితో విచారిస్తారు మీరే ఆలోచించాలని చెప్పి అనవసరంగా ఒక నిజాయితీ గల ఆఫీసర్ను బదనాం చేసుడు సరైనది కాదని చెప్పి ఇట్లా చేస్తే ఇంకా కూడా మన వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా న్యాయం జరిగిన పరిస్థితి ఉంటుంది. ఇది దొంగతనం జరిగినటువంటి సంఘటన కాబట్టి దొంగతనాన్ని ఒప్పుకోవడం జరిగింది కాబట్టి దాని విషయంలో ఆలోచించాలి తప్ప ఎస్ఐని సస్పెండ్ చేయాలి అంటే మాత్రం ఈ సామాజిక వర్గాలకు మరి అట్లాంటి ఎస్ఐ గారు ఉండడమే అది మరి ఆయనను కూడా మనం అది చేసుకుంటే కూడా కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మా ప్రజా సంఘాలకు మరియు దళిత సంఘాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరోసారి ఆలోచించండి. ఎస్ఐ పైన మీరు చేసేటువంటి అంటే బాధితుడు చేసేటువంటి ఆరోపణలు ఏదైతున్నాయో అవి నిరాధారమైన ఆరోపణలు అని చెప్పి మేము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. రైట్. గత కొద్ది రోజులుగా రామడుగు రక్షక భటాధికారి మామిడాల సురేందర్పై కొందరు కలుగజేసుకొని కల్పించుకొని నేరస్తుడి పక్షాన నిలిచేటువంటి ఇస్తున్నటువంటి మెసేజ్లో ఎలాంటి నిజం లేదని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టం ప్రకారం చట్టానికి లోబడి 41 నోటీస్ పిలిచి ఇచ్చి పంపించి తదనంతర దర్యాప్తులో పలు దొంగతనాలకు సంబంధం ఉన్నటువంటి కనకయ్య పలు కేసులలో సంబంధాలు ఉన్న వ్యక్తి. ఆ సంబంధాలు ఉండబడి పిలిచి చట్టం ప్రకారం చట్టానికి లోబడి ఎస్ఐ గారు వివరిస్తే నేరాన్ని ఒప్పుకున్న ఒక నేరమే కాకుండా ఇతరత్ర ప్రాంతాలలో 4 రకాల నేరాలలో ఈయన ప్రధాన భూమిక పోసిన సందర్భాలు ఉన్నప్పటికీ ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు కాబడి ఉన్నప్పటికీ ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీకి చెందిన నాయకుడు ఎన్నుకుండి ఎస్ఐ గారి పైన మానవ హక్కుల కమిషనర్ గారికి కానీ లేదా ఇంకా గవర్నర్కు అక్కడక్కడ ఫిర్యాదు చేసేదాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. అక్కడ ఎస్ఐ గారే తప్పు చేసినట్టుంటే దళిత సమాజంలో ఉన్నటువంటి దళిత సంఘాలు అనేక రిజర్వేషన్లలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వారు మరి స్పందించేవారు లేరని మీరు బెబ్బెలెత్తుతురా? దొంగతనం చేసిన వాడే దొంగ నడిచినట్టుంది. కనుక మిత్రులు సంఘాల పేరిట చేసేటువంటి ప్రక్రియ ప్రజలకు దోహదపడాలి తప్ప ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు తప్పును కప్పించడానికి సంఘాలు పనిచేసే విధానానికి స్వస్తి పలకాలని సూచన చేస్తున్నాం. గత కొద్ది రోజులుగా అనేక సందర్భాలలో అనేక సోషల్ మీడియాల ద్వారా ప్రెస్ ద్వారా అనేక రకాల ఈ ప్రచురణల ద్వారా ఒక అధికారి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక అధికారి మరి ఆత్మగౌరవం దెబ్బతినదా? అది మీకు ఆలోచన వస్తలేదా? ఇట్లాంటి కేసులు గత 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం.
ఇలాంటి చేష్టల వల్ల, ఇలాంటి వాళ్ళ చేష్టల మూలాననే నిజమైనటువంటి దళితులకు, నిజమైనటువంటి పేదలకు, నిజమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో అన్యాయం జరుగుతున్న వారికి న్యాయం జరిగే పరిస్థితి లేదు కనుక మీ తీరు మారాలి. మిత్రులారా, మేమెవరికో వత్తాసు వలుకుటానికి కాదు, వాస్తవికతను ఎంక్వైరీ చేసినాం. మేము కూడా ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో సంబంధాలు పలు కేసులలో ప్రముఖ పాత్ర పోసినటువంటి కుతాడి కనకయ్యను ఎన్కేసుకొచ్చేటువంటి కార్యక్రమాలు ఇది ఎవరికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. దళితుల యొక్క ఆత్మగౌరవం కాపాడాలంటే నిజంగా అన్యాయం జరిగినప్పుడు ఎస్ఐ గారి పైనైనా, సిఐ గారి పైనైనా, ఏసీపీ గారి పైన స్పందిస్తే అది ఆ జాతిలో పుట్టిన ప్రజలు హర్షిస్తారు. కానీ మీకోసం, వ్యక్తిగత అవసరం కోసం మీరు చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి ఒక నాయకుడు ఎన్నుకుండి నడిపించేటువంటి నటనకు స్వస్తి పలకండి. మరి మేము తిరుగుబాటు చేసినట్టుంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ జిల్లాలో అనేక మండలాల్లో అనేక సంఘాలు అనేక హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తుంటే తప్పు చేసి 41 నోటీస్ ఇచ్చి 28 కెమెరాల మధ్యలో పోలీస్ స్టేషన్ రక్షణ నడుపుతుంటే 4 నెలల నుంచి విచారణ జరిగిన తర్వాతనే నిర్ధారణ అయినప్పుడు నిందితుని పిలిస్తే కూడా దీని మీద ఒక రోమర్ లేపి ఒక ఏదో ప్రళయాన్ని సృష్టిస్తున్నారని చెప్పని సంబరపడుతున్న సోదరులు వారికి నేను ఒకటే వినవిస్తున్నా, సూచన చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తున్నా. తప్పున్న చోట మేము అదే మండలం ఉన్నాం, ఆ మండల వాస్తవ్యులమే. మేము మంచి ఎంతో పెద్ద ఆఫీసుల మీద కూడా తిరుగుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి కనుక మిత్రులారా, సమస్యను సావధాన కోణంలో చూడాలి తప్ప సమస్యను వక్రీకరించి స్వార్థం కోసం విభజించి పాలించాలని చూస్తే మాత్రం దళిత సంఘాలలో ఉండబడినటువంటి సామాజిక న్యాయం ఉన్నవారు, అంబేద్కరిజాన్ని కేవలం పేద ప్రజల కోసమే ముందుకు తీసేవారు చూస్తూ ఊరుకోరన్నమాట చెప్తున్నా. మిత్రులారా, ఈ సూచనను ఎందుకంటే మేము అనేక పోరాటాలు చేసే సందర్భాలను 30 ఏళ్ళుగా రోడ్ల మీద తిరుగుతున్నాం. మామిడాల సురేందర్ అనే ఎస్ఐ ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్ఐ 20-30 సంవత్సరాలుగా కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే ఎస్ఐ దాకా వచ్చినాడు. ఇలా చిన్నా చితక మామూలు ప్రజలు పోలీసులకు పోతే ఆనందంగా సమస్య చెప్పుకునే పరిస్థితులు కల్పిస్తున్న ఎస్ఐ పట్ల మీ యొక్క ఎవరి మీద కేసు పెట్టినని చెప్పిన ఆ నాయకుడు కోపం వచ్చి ఆ నాయకుడు ఇదంతా రాద్ధాంతం చేస్తే మా రాద్ధాంతం మొదలైతే ఇష్యూ రచ్చకెక్కుతుంది. ఆ రచ్చకెక్క ఉండాలంటే వాస్తవికతను గమనించి మసులుకోవాలని సంఘ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ, దీని వెనకాల నాయకుడా నీ పేరు కూడా బయటకు వస్తుంది, ఇంకా కొద్ది రోజులు చూద్దాం, మరి మేము బయట పెట్టవలసి వస్తుంది. దీనికి స్వస్తి పలకాలని, స్వస్తి చెప్పాలని పాత్రికేయ బృందం పక్షాన నేటి పాత్రికేయుల సమావేశంలో వారికి మేము సూచన చేస్తున్నాం. ఈ పద్ధతి మారాలి, తీరు మారాలి. ఆ కేసులో నిజాలు ఉన్నాయి, తప్పు చేసినట్టు అన్ని వాస్తవాలు ఉన్నాయి. 4 కేసులలో అనేకమైనటువంటి కేసులలో ఆ కుతాడి కనుకైనట్టనే నిందితుడు, ప్రధాన నిందితుడు, నాయకుడు అది తెలుసుకొని గుర్తెరిగి ఉండాలని మేము సూచన చేస్తాం. 4 నెలల కిందట కేసు కట్టబడి దర్యాప్తు ఈ గొర్రెలది కానీ అంతకుముందు ఆటోల గ్యాంగు స్మగ్లింగ్లో కానీ ఇట్లా అనేకం ఉన్నాయి. ఆటోల దొంగతనం దాంట్లో ఉన్నాడు. ఇప్పుడు దానికి సంబంధించిన విజువల్స్ మన సీసీ కెమెరాస్ కూడా తెప్పిస్తున్నారు. దండుగులు కట్టినవి ఉన్నాయి, ఒప్పుకున్నట్టున్నాయి, అన్ని ఉన్నా కూడా దీని వెనకాల ఒక నాయకుడు బలమైన అంటే డబ్బున్న నాయకుడు నడిపిస్తున్నాడు. కేసులో వాస్తవం ఇలా 3rd డిగ్రీ అన్నారు. 28 కెమెరాల మధ్యలో కాళ్ళ మీద కొట్టా కిందికి నడిచినప్పుడు అంకర తొంకర రావాలి కదా, మరి అది కూడా కనవాలి. అట్లాంటి సిచ్యువేషన్ లేదు. ఇలా మేము ఎస్ఐ గారి కోసం మాట్లాడుతున్నాం కదా, రేపు మేము తప్పు చేసినా కూడా ఎస్ఐ గారు పిలిస్తే పోవాల్సిందే. 141 నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఇదంతా ఎంక్వైరీ మొదలైంది. దీన్ని అట్లా కాకుండా విభజించి పాలించి డైవర్ట్ చేస్తున్నాం, వర్షన్ డైవర్ట్ చేసి చెప్తున్నారు కనుక దాంట్లో వాస్తవం లేదు. సురేందర్ గారికి మేమేదో ఇలా సురేందర్ గారికి అనుకూలంగా మాట్లాడినంత మాత్రం రేపు మేము తప్పు చేస్తే మమ్మల్ని విలువద్దని రూల్ లేదు. దీంట్లో శుద్ధ అబద్ధాలు ఉన్నాయి. మేము కూడా డీజీపీ గారికి మానవ హక్కుల కమిషన్లా మేము కూడా ఫిర్యాదు ఇస్తాం. ఎస్ఐ గారికి అనుకూలంగా అన్ని సంఘాలు, దళిత సంఘాలు అన్నీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలు, జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘాలు, వివిధ కోణాల్లో ఉన్నటువంటి ఉపకులాలకు సంబంధించిన అందరం కలిసి కూడా ఇస్తాం. ఇకనైనా మనం ఇది ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. కాదు, ఆ కొట్టబడ్డాడు అనుకున్నప్పుడు 41 నోటీస్ ఇచ్చినాకనే కొద్ది రోజులకు వచ్చింది.
ఈయనకు ఫస్ట్ ఇచ్చాడు 41 నోటీస్, తర్వాత ఇంకో పర్సన్కి ఇచ్చారు, వీళ్ళిద్దరు కలిపి ఉన్నారు. ఇద్దట్లో ఈ కనకైనా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఇద్దరికి 41 నోటీసులు ఇచ్చారు. 4వ నెలల కేసు కట్టబడింది ఏప్రిల్లో. ఇది మొన్న ఫైర్ అయింది. ఒక నాయకుని మీద కేసు పెట్టినంత మాత్రాన చట్టాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తామా? ఈ నాయకుని పేరు బయటపడకముందే దీనికి పులి స్టాప్ పలకాలనేది మా సూచన. తడగొండ సత్యరాజు వర్మ, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం. రామడుగు మండల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మామిండ్ల సురేందర్పై వస్తున్న ఆరోపణలు ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సంఘాలు ఈ ప్రెస్ భవన్లో పత్రిక ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ మామిండ్ల సురేందర్ అనే పోలీస్ ఆఫీసర్ రామడుగు 30 సంవత్సరాల నుండి ఒక కానిస్టేబుల్ స్థాయి నుండి ఇవాళ ఎస్ఐ స్థాయి వరకు ఎదగడం జరిగింది. గత 10-12 సంవత్సరాల నుంచి పోలీసు సంఘం ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. మచ్చలేని ఈ ఆఫీసర్పై కొంతమంది కావాలని ఈ కుతాడి కనకయ్య లాంటి వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఆయనపై ఏదో కొంతమంది నాయకులను పట్టుకొని తప్పుడు ఆరోపణలు చేసి ఆయన ఉద్యోగం తీసేయాలి, ఆయన లేకుండా చేయాలనే ఆలోచనతోటి కొంతమంది నాయకులు కుమ్మక్కై ఈ కుతాడి కనకయ్యతోటి ఇలా ఎస్సీ ఎస్టీ కమిషన్ అనుకుంటూ నాకు తండ్రికి ఉపయోగించినట్టు చెప్పుకుంటూ నానా రకాలుగా ఒక మంచి ఆఫీసర్ను దెబ్బతీయాలని చూస్తున్నటువంటి ఈ కుతాడి కనకయ్య ఆయన ఎన్నుకున్నటువంటి బినాములకు మేము బీసీ సంఘాల తరఫున, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య సంఘం తరఫున ఒకటే సమాధానం చెప్తున్నాం. ఈ కుతాడి కనకయ్య అనే వ్యక్తి గొర్రెల కాపరి, గతంలో ఎన్నో దొంగతనాలు చేశారు. సిఆర్పి 41 కింద ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది గత 4 నెలలకి 3 నెలల కింద. ఇత ఒకడే కాదు, ఇంకా 3-4 ఉన్నారు. అందులో వాళ్ళందరూ పిలిపివ్వడం జరిగింది, నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక వాళ్ళు వాళ్ళ విచారంలో నిజమే అని తేలిన తర్వాతనే అతనిపై యాక్షన్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇవాళ కావాలని రచ్చరచ్చ చేసుకుంటూ ఈ కనకయ్య బినాములు ఏదో చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరం ఏకమై రాబోయే రోజుల్లో రాస్తా రోకో మండలాల వారిగా, గ్రామాల వారిగా మా కుల సంఘాలను తీసుకొని మేము దేనికైనా ముందుకు పోయి మేము సుధా ఎవరికి ఇవ్వాలి, ఎవరిస్తే ఏమవుతుంది, ఎస్సీ ఎస్టీ కమిషన్ మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది కరెక్ట్ మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకున్నాం. మీరు చేసిన తప్పులు ఒప్పుకున్నారు, సిఆర్పి 41 తీసుకున్నారు, దాని ప్రకారం కేసు కడతారు, కోర్టుకు పోండి, నిరూపించుకోండి తప్ప తప్పుడు ఆరోపణలు చేసి ఒక ఎస్ఐని కావాలని ఇరికిస్తే మంచి పద్ధతిగా అని చెప్పి కుల సంఘాల తరఫున తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఆదిమల్లేశం పటేల్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య సంఘంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. నా పేరు ఆదిమల్లేశం, కరీంనగర్.